शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननभन्निजमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरि ओं విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ వారం రాశిఫలాల్లో గ్రహస్థితి చూసినట్టయితే వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, చంద్రుడు వచ్చేసి కన్యా, తుల, వృశ్చిక, ధనస్సులో సంచరిస్తున్నాడు. కుంభరాశిలో శని, బుధ, రవులు ఉన్నారు. మీనరాశిలో శుక్ర, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, అలాగే 6వ స్థానంలో కేతువు, చంద్రుడు 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఇక 11వ స్థానంలో శని, బుధ, రవులు, 12వ స్థానంలో శుక్ర, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన అంగారకుడు తృతీయంలో ఉండడం, ఈ రాశి వారికి కొంత విపరీతమైన కోపం ఎక్కువగా ఉండడం, మానసిక సంఘర్షణ, ఏ పని అందు కూడా ఆసక్తి లేకపోవడం, పనిని కఠినంగా చేయడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. దగ్గరి బంధువుల నుంచి కొంత అనుకూలత, శుభకార్యాల్లో పాల్గొనడం, కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం, దుర్వార్త శ్రవణం కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ జరిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి రవి ఏకాదశంలో ఉండడం వల్ల విద్యాయందు మంచి విజయాలు సాధించడంతో పాటు ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే నేత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే దీంతోపాటు దశమస్థానాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రక్షణ రంగాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి సామాన్య విజయాలు దక్కుతాయి. ఊహించని విజయాలు కొంత దక్కే అవకాశం కూడా సూచిస్తుంది. లాభాలు కూడా ఎక్కువగానే ఉండడంతో పాటు ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏకాదశంలో 3 గ్రహాలు ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ధనయోగం అయితే ఈ వారం మనకు సూచిస్తుంది. ఇక విలాసాలకు అనవసరమైన వ్యయాలు ఎక్కువగా చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేసే అవకాశం మేషరాశి వారికి సూచిస్తుంది. మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. దత్తస్తవ పారాయణం చేయండి. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో కుజుడు, పంచమంలో కేతువు, అలాగే చంద్రుడు పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో ఉన్నాడు. ఇక శని, బుధ, రవులు దశమ స్థానంలో ఉన్నారు. ఏకాదశంలో శుక్ర, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రాధిపతి శుక్రుడు ఏకాదశంలో రాహు సాంగత్యం పొందినప్పటికీ కూడా ఏకాదశ స్థానము ఉచ్చస్థితిలో ఉండడం వల్ల, అలాగే మంచి జన్మ బృహస్పతి ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచన విధానం, ఏ నిర్ణయాన్నైనా కూడా స్థిరంగా కూలంకుషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించి ముందరకు వేయడం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. వ్యాపార రంగంలోని వారికి విశేషమైన ధనలాభాలు కలుగుతాయి. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం,
స్థిరాస్తుల కొనుగోలు ఇవి చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చెప్పడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అద్భుతంగా యోగిస్తాయి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే వృత్తి విద్యలు అభ్యసించేవారు, వైద్య రంగము వీళ్ళు అందరికీ కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జన్మ బృహస్పతి వల్ల షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవసాయ రంగాలకు, సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. ఏదైనా కూడా అన్ని రంగాల వారికి అద్భుతమైనటువంటి యోగంగా వృషభ రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధనలాభాలు, విదేశీ ద్రవ్య లాభాలు కూడా కలిగే అవకాశం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఏదైనా తొందరగా వీరి మాటల వలన, వీరి చాకచక్యం వలన మంచి విజయాలు దక్కించుకుంటారు. ఖర్చులు కూడా కొంత ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయం, అధిక ధనార్జన వల్ల మంచి అనుకూలమైనటువంటి స్థితి చేకూరుతుంది. ఇక వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఏదైనా దగ్గరలో దత్తక్షేత్రం ఉంటే దర్శించండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇది వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, చతుర్థంలో కేతువు, చంద్రుడు వచ్చేసి 4, 5, 6, 7 స్థానాల్లో సంచరిస్తున్నాడు. నవమ స్థానంలో బుధ, రావి, శనులు ఉన్నారు. ఇక దశమ స్థానంలో మనకు శుక్ర, రాహువులు ఉన్నారు. ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా ఈ మిథున రాశి వారికి కొంత కోపం ఎక్కువగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత చికాకు, అలాగే ఏదైనా కూడా ఆలస్యంగా పనులు పూర్తి అవ్వడం, దానివల్ల కొంత మనస్తాపానికి గురవడం అయితే మనం గమనించవచ్చు. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అంతాయి. తృతీయాధిపతి అయినటువంటి రవి మనకు నవమ స్థానంలో ఉండడం వల్ల దగ్గర బంధువుల నుంచి ఆర్థిక అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంది. విదేశీ ద్రవ్య లాభాలు కూడా కొంత కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంత అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య కొంత అనుకూలమైన పరిస్థితి. ఏదైనా కూడా ఒకరి సహాయం ఒకరు తీసుకోవడం, సమాజంలో ముందుకు వెళ్ళడం, మంచి అనుకూలమైన దాంపత్యాన్ని వీళ్ళు పొందే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి త్వరగానే బయటపడతారు. కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే శని స్థానంలో శనికి రవి కలుస్తున్నాడు అష్టమాధిపతికి. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్స్, నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, తల్లిదండ్రులలో తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే కొంత ముందు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలా ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తయ్యే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కొంత సామాన్యమైనటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉండడం, సంతానపరమైన, కుటుంబపరమైన
అలాగే ఉద్యోగపరమైన ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల ఎక్కువ ఖర్చులు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ప్రీతికై సుందరకాండ పారాయణం కానీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. అష్టమ శని, బుధ, రవులు ఉన్నారు. నవమ స్థానంలో శుక్ర, రాహులు ఉన్నారు. ఇక ఏకాదశంలో బృహస్పతి, ద్వాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్రాధిపతి 3, 4, 5, 6 స్థానాల్లో సంచరిస్తున్నాడు. దానివల్ల వార ప్రారంభంలో, వారం చివరిలో మానసిక సంఘర్షణ, చికాకు, కోపము, ఏ పని యందు కూడా కొంత ఏకాగ్రతగా చేయలేకపోవడం, శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. వారం మధ్యం మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకొని ముందు అడుగు వేస్తారు. ప్రతి విషయంలో కూడా విజయాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ప్రస్తుతం ధనాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పూర్తి చేసి ఆర్థికంగా కొంత ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఆటంకాల మధ్య విద్యను పూర్తి చేస్తారు. అయినప్పటికీ కూడా సామాన్య విజయాలతో తృప్తి పడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఏకాగ్రత ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఆరోగ్యపరమైన విషయాలలో కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. అష్టమంలో శని, రవి, బుధులు కలిసి ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, జ్వరాలు రావడం కానీ, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు ఇంకా నొప్పులు ఎక్కువగా తీవ్రంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల రోజులు కూడా శ్రద్ధ వహించండి. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల్లో తండ్రికి అనారోగ్య సమస్యలు, కొంత ఇబ్బందికరమైన సమయం ఎదురయ్యే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా అవి పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు వీటికి కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు, ఊహించని ధనప్రాప్తి ఈ వారం సూచిస్తుంది. ఏకాదశ బృహస్పతి సంచారం అనేది విశేషంగా అనుకూలించి శుక్రుడు కూడా భాగ్యంలో ఉండడం వల్ల విశేష ధనప్రాప్తి సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే వ్యయాధిపతి కూడా అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 12 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, లేకపోతే సూర్య నమస్కారాలు, అరణపారాయణం కానీ చేసుకోండి. ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మహామృత్యుంజయ హోమం కానీ, అమృత బాష్పదం కానీ ఇలాంటివి చేసుకోండి. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఇది కర్కాటక రాశి. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, 7వ స్థానంలో శని, రవి, బుధులు ఉన్నారు. 8వ స్థానంలో శుక్ర, రాహువులు ఉన్నారు. 10వ స్థానంలో బృహస్పతి, 11వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి రవి సప్తమంలో శని సాంగత్యం పొందడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం, మానసికంగా, శారీరకంగా కొంత అలసట, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యలు మనం చూడవచ్చు.
అలాగే కొంత శారీరక అలసట ఎక్కువగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు సామాన్యమైనటువంటి స్థితి అయితే ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ వారం అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ఇక చేతి వృత్తుల వారికి, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే విద్యార్థులు మంచి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ కూడా భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. సప్తమంలో 3 గ్రహాలు ఉండడం వల్ల కొంత కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇక అష్టమ శుక్ర రాహు సాంగత్యం వల్ల శారీరక అలసట, జలుబు, తలనొప్పి, దగ్గు, మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. విలాసాల యందు నిరాసక్తత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే కొన్ని ఆటంకాలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా విజయాలు సాధిస్తారు. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకైతే విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక వ్యాపార, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఇక లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత ఆర్థిక లాభం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇక వ్యయాధిపతి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరించడం వల్ల కుటుంబపరమైన ఖర్చులే అధికంగా ఉంటాయి. శుభకార్యాల వల్ల కానీ, దూర ప్రాంత ప్రయాణాల వల్ల కానీ అధిక ధన వ్యయం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇది మనకు మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి పంచామృతాలతోటి. ఇక దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే రాశిలో కేతువు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ఇక 6వ స్థానంలో శని, బుధ, రవులు ఉన్నారు. ఇక 7వ స్థానంలో శుక్ర, రాహువులు. 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి అస్థిరత అనేది సూచిస్తుంది. జన్మకేతు, సప్తమ రాహు, వాటి వల్ల కొంత మానసిక సంఘర్షణ, చికాకులు, ఏదైనా కూడా నిరాసక్తత ఉంటుంది. పని యందు ఆలస్యం కావడం, ఆర్థికపరమైన విషయాల్లో కొంత సామాన్యంగా ఉండడం గమనించవచ్చు. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు, గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. వాహనాల కొనుగోలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. కొత్త రుణాలు కూడా తీసుకోవాల్సి రావడం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కారం అయితే నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి ఆర్థిక సహాయం అందించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగంలో కొన్ని ఒత్తిళ్లు, చికాకులు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాలు ఆలస్యం అయ్యే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు ఈ వారం సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే
ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం గావించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని బుధ రవులు ఉన్నారు. 6వ స్థానంలో శుక్ర రాహువులు, అష్టమ బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు, ద్వాదశంలో కేతువు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కొంత శారీరక అలసట, దేని అందుకుండా ఆసక్తి లేకపోవడం, అనుకున్నది సాధించలేకపోయినప్పుడు కొంత నిరాసక్తత కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి సామాన్యంగా బాగుంటుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందడం జరిగే అవకాశం సూచిస్తుంది. అలాగే కుటుంబంలో వ్యక్తులతో దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు వల్ల రుణాలు చేయాల్సి రావడం కూడా గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో, చర్మ సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం సూచిస్తుంది. షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే తండ్రికి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక అన్ని రంగాల వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. కొంత ఆర్థిక పురోభివృద్ధి విషయంలో చూసుకున్నట్టయితే లాభాధిపతి అయినటువంటి రవి 5వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని రకాల ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఆదాయం ఎంతున్నా కూడా ఆర్థిక లోటు కొద్దిగా కనపడే అవకాశం సూచిస్తుంది. ఇక ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాటి వల్ల ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే 4థంలో శని బుధ రవులు ఉన్నారు. 5మంలో శుక్ర రాహువులు ఉన్నారు. 7మంలో బృహస్పతి, అష్టమ కుజుడు, అలాగే ఏకాదశంలో కేతు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అష్టమ సంచారం వల్ల శారీరక అలసట ఎక్కువగా ఉండడం, పని యందు ఆసక్తి లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. ఏదైనా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. అయినప్పటికీ కూడా వాటిని ముందుకు తీసుకెళ్లడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం సూచిస్తుంది. పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా అనుకూలత, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తుల విషయంలో కొంత సానుకూల వాతావరణం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ కూడా వాటిలో కొన్ని లోటుపాట్ల వల్ల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా తీసుకునే అవకాశం, వాటిలో ప్రయత్నం సఫలమయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విదేశీ విద్య అభ్యసించాలి, విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్త మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు, చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో కొంతవరకు రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఎలర్జీలు ఇట్లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. వార మధ్యంలో కొన్ని రకాల కుటుంబ చికాకులు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొంతవరకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది.
ఇక ఉద్యోగంలో స్థిరత్వం అనేది కొంత ఆలస్యంగా కలుగుతుంది. రాజకీయ నాయకులకు కొంతవరకు అభివృద్ధి కాలంగా మంచి విజయాలు దక్కే కాలంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక అన్ని రంగాల వారికి, కళారంగాల వారికి, వ్యవసాయ చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. విదేశీ ద్రవ్యలాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబంతో కలిసి కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, అనవసరమైన ఖర్చులు కొద్దిగా అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. మరి మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని బుధ రవులు ఉన్నారు. చతుర్థంలో శుక్ర రాహువులు ఉన్నారు. 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు, ఇక 10వ స్థానంలో కేతువు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 10, 11, 12 జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ వార ప్రారంభం నుంచి కూడా ఈ ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు, చికాకులు, మానసిక సంఘర్షణ, ఏదో రకమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇక కొన్ని రకాల నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత మిశ్రమంగా గోచరిస్తుంది. ఆశించినంత ధనార్జన ఉండకపోవచ్చు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంది. వ్యాపారపరమైన విషయాలలో కూడా కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషమైనటువంటి ప్రతిభను కనబర్చే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కుటుంబపరమైన, సంతానపరమైన విషయాల్లో కొద్దిగా రుణాలు తీసుకోవాల్సి రావడం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో ఉండడం వల్ల వారాంతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, జలుబు, తలనొప్పి లాంటివి కలిగే అవకాశం ఉంది. వార ప్రారంభం నుంచి కూడా గురువారం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. దానిలో ఇబ్బంది లేదు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో దశమాధిపతి బుధుడు తృతీయంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం అనేది మనం గమనించవచ్చు. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు, సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి కూడా సామాన్య ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. ఇక ఆర్థిక లాభాల విషయంలో విదేశీ ద్రవ్య లాభాలు కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టినటువంటి స్థిరాస్తుల మీద కొంత లాభాలు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే మనకు సూచిస్తున్నాయి. వాటి విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శనివారం రోజు శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. దాని తర్వాత ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. దత్తదేవాలయ దర్శనం చేసుకుని శనియులు నివేదన పట్టి పంచిపెట్టండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని బుధ రవులు ఉన్నారు. తృతీయంలో శుక్ర రాహువులు ఉన్నారు. 5వ స్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, ఇక 9వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మరి ఈ వార ప్రారంభం నుంచి చూసుకుంటే మకర రాశి వారికి అస్థిరత అనేది కొంత ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ద్వితీయంలో 3 గ్రహాలు ఉండడం వల్ల మంచి ఆలోచన విధానంతో పాటు అది ప్రతి దీంట్లో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. కొన్ని రకాల ఖర్చులు, కొన్ని రకాల సమస్యలు ఆర్థికంగా కలిగినప్పటికీ కూడా చివరకు మంచి ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా అనుకూలిస్తాయి.
అయితే కొంత రుణాలు చేయాల్సి రావడం వాటి విషయంలో మనం గమనించవచ్చు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. విద్యాపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దాంతోపాటు విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విజయాలు సాధిస్తారు. అయితే కొన్ని ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం విద్యార్థులకు సూచిస్తుంది. రుణాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటిని పూర్తిగా తీర్చుకునే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యంగా కొంత నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా కొంతవరకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, తండ్రి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరమైన విషయాలలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాల విషయంలో కూడా జాప్యం జరిగే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగపరంగా కొన్ని రకాల చికాకులు అయితే తప్పవు. ఆకస్మిక ధనలాభాల విషయంలో కొంత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు కలగడం అనేది మనం గమనించవచ్చు. ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని బుధ రవులు ఉన్నారు. ద్వితీయంలో శుక్ర రాహువులు, 5వ స్థానంలో 4వ స్థానంలో బృహస్పతి, 5వ స్థానంలో కుజుడు, ఇక 8వ స్థానంలో కేతువు, చంద్రుడు వచ్చేసి 8, 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం కుంభరాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా కొన్ని రకాల మానసిక, శారీరక ఇబ్బందులు అయితే మనకు సూచిస్తున్నాయి. ఎందుకంటే జన్మ శని బుధ రవులు ఉండడం వల్ల కొంత పనులు ఆలస్యంగా కావడం, ఏ పని యందు కూడా ఆసక్తి లేకపోవడం, కొంత నిర్లిప్తత అనేది మనకు కనిపిస్తుంది. అలాగే శారీరకంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. శని రవుల కలయికగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని రకాల చికాకులు, ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత అయితే కలిగే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా చేసే అవకాశం ఉంది. కాకపోతే వీటిలో కొంత లీగల్ ఇష్యూస్ అనేటివి తలెత్తే అవకాశం ఉంది. వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నించండి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరి సహాయ సహకారాలు అంతాయి. భార్యకు కానీ భర్త కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరమైన విషయాల్లో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యవసాయ, చేతి వృత్తి వారికి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన అలాగే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు.
మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, అలాగే సప్తమ కేతు ఉన్నాడు, ద్వాదశంలో శని బుధ రవులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత విలాసాల యందు ఆసక్తి ఎక్కువగా ఉండడం, శారీరక అలసట, దగ్గు, జలుబు ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టడం అయితే మనం గమనించవచ్చు. అలాగే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. వాటిలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. వాటిలో కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వార మధ్యంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నా వారాంతంలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు కూడా చేయాల్సి రావడం, ఊహించని ధన వ్యయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు, చికాకులు, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు వాటి వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. ఆర్థికపరమైన అనుకూలతలు కూడా తల్లిదండ్రుల నుంచి కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ యానం చేసే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వృత్తి, వ్యవసాయ రంగాల వారికి సామాన్యంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనం గమనించవచ్చు. అలాగే మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.